హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్. ఇవాళ పీసీఓఎస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్, బట్ సమ్ ఆఫ్ ది రిపోర్ట్ సేస్ దట్ 10 మంది అడాలసెంట్ టీన్స్లో ఆల్మోస్ట్ 50-60% మందికి పీసీఓఎస్ ఉందని, అది ప్రొలాంగ్ అయ్యి దాని తర్వాత ఫర్టిలిటీ ఇష్యూస్, ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఇలాంటి రిజల్ట్స్కి దారితీస్తుందనేది రీసెంట్ స్టడీస్ సేస్ దట్. సో అసలు ఈ పీసీఓఎస్ని వినీషా వాళ్ళు ఎలా రివర్స్ చేస్తారో తెలుసుకుందాం. హాయ్ వినీషా. హాయ్ కేసీ. ఆల్రెడీ మీరు ఒక పీసీఓఎస్ మీద ఒక ఎలాబరేట్ పాడ్కాస్ట్ చేశారు, బట్ దెన్ యూ నెవర్ టోల్డ్ దట్ యూ ఆర్ డూయింగ్ అ ప్రోగ్రామ్. యా. సో somehow in our conversations it came up that you do a PCOS program. సో ఈ ప్రాబ్లం ఎంత సిగ్నిఫికెంట్గా ఉంది అండ్ హౌ డూ యూ డీల్ విత్ దిస్ ప్రాబ్లం? ఓకే, యాజ్ సెడ్ లైక్ ఇంత ఒక డెకేడ్ ముందర దిస్ వాజ్ నాట్ సో కామన్, బట్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కేసీ. అడాలసెన్స్ ఫస్ట్ మెచ్యూర్ ఏజ్ స్టార్ట్ అయిన పిల్లల దగ్గర నుంచి టిల్ ఫర్టిలిటీ ఇష్యూస్, రిప్రొడక్టివ్ ఏజ్ దాకా ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ ఇష్యూ కనిపిస్తుంది. ఇది ఎంత శాతం ఉంటుంది? ఐ డోంట్ హ్యావ్ స్టాటిస్టిక్స్, బట్ ఇప్పుడున్న దాంట్లో మాత్రం ఎవ్రీ 3 in 10 ఉమెన్కి సమ్ హార్మోనల్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అది వెన్ వీ సే పీసీఓఎస్, దీంట్లో పీరియడ్స్ నార్మల్ ఉంటాయి, బట్ యాక్నీ, ఫేషియల్ హెయిర్, లేకపోతే మేల్ ప్యాటర్న్ బ్యాల్నెస్ ఉంటుంది, ఎండోమెట్రియాసిస్ కేసెస్ ఉంటాయి, సో అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఒబెసిటీ ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ పీసీఓఎస్ అనగానే పీరియడ్ సరిగ్గా రాకపోతేనే నాకు పీసీఓఎస్ ఉంది అని అనుకుంటారు, బట్ ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రిలేటెడ్ ఇష్యూసే ఉంటాయి అన్నమాట. యా. ఓకే, సో ఇంత సిగ్నిఫికెంట్గా ప్రాబ్లం ఉంది. అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇంత సిగ్నిఫికెంట్ అయ్యింది? ఫస్ట్ సింపుల్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి డైట్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ స్లీప్. ఈ మూడు ప్రైమరీ, అండ్ స్ట్రెస్ ఫోర్త్ థింగ్. సో ఎప్పుడైతే మనము ఫస్ట్ నాకు తెలిసి ఈ 13 years పిల్లల దగ్గర నుంచి 20-22 years కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దాకా ఒకటి నైట్ స్లీప్ బాగా ఇంపాక్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ గురించి కానివ్వండి, లేకపోతే నైట్ అవుట్స్ చేసుకోవడము, ఏదైనా ప్రిపరేషన్స్ చేసుకోవడం, మొబైల్ ఎడిక్షన్స్ బాగా ఉన్నాయి. సో ఇలా ఏ కారణం చేతైనా సరే ఇఫ్ యు ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ టైం, అప్పుడు మనం పోకపోవడం ఒక ప్రాబ్లం అయితే, నిద్రపోకుండా బింజ్ ఈటింగ్ చేసేయడం కూడా ఇంకొక ప్రాబ్లం. సో ఎప్పుడైతే యూ స్టార్ట్ డిస్టర్బింగ్ దిస్ 4 pillars ఆఫ్ ద హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, బయలాజికల్ హెల్త్ అంటే స్లీప్ కానివ్వండి, వీటిని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తారు, అప్పటి నుంచి చిన్న చిన్న ఇంబ్యాలెన్సెస్ కనిపిస్తాయి. దాట్ ప్రోగ్రెస్ టువర్డ్స్ అ బిగ్గర్ ప్రాబ్లం. సో ఫస్ట్ వచ్చేసి బయట ఈ స్విగ్గీ, జొమాటో, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇంట్లో తినడం తక్కువ అయిపోయింది, బయట ఫుడ్స్ ఆర్డర్ చేయడం చాలా ఎక్కువైపోయింది. ఇది టీనేజ్ పిల్లల్లో బాగా కనిపిస్తుంది. సో యూ ఆర్డర్ ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక మీల్లో అట్లీస్ట్ ఒక స్నాక్ అయినా నేను ఆర్డర్ చేసుకొని తినాలి. ఆఫ్టర్ స్కూల్ స్నాక్స్ సార్ట్ అవుట్ అవ్వలేదు అనుకోండి పిల్లలకి, సో ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీరు హెల్దీగా ప్రిపేర్ చేసి ఇంట్లో ఉంచకపోతే దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ కుకీస్, బిస్కెట్స్, సోడాస్, పిజ్జాస్, బర్గర్స్ ఇలా స్టార్ట్ అయ్యి అన్హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్లోకి వెళ్తూ వెయిట్ గెయిన్ అయ్యి ఒబెసిటీ నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి. ఆ ఏజ్లో పిల్లలకి అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టమే. పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి అని వాళ్ళకి తెలియదు, ఎంత సైకిల్ లెంగ్త్లో రావాలన్నది వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, కాబట్టి వాళ్ళు షేర్ చేయనంత వరకు ఎవరికి అర్థం కూడా కాదు. సో వన్స్ దే స్టార్ట్ పుట్టింగ్ ఆన్ ద వెయిట్, అప్పుడు ఫాస్టింగ్ ఇన్సులిన్స్ పెరుగుతాయి, ప్రీ డయాబెటిక్ స్టేజ్కి వస్తారు. అండ్ అక్కడ నుంచి రివర్సల్ కోసం అని చెప్పి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఓసిపీ స్టార్ట్ చేస్తారు, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఇది డైరెక్ట్గా ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనమాట పీసీఓఎస్కి చాలా కేసెస్లో. సో ఇలా యూ గెట్ ఇన్ టు దిస్ సైకిల్ ఆఫ్ పిల్స్ వెళ్ళిపోతారు. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండర్లైన్ కాజ్ ఎప్పటికీ మీకు అడ్రస్ చేయలేరు. సో యూ ఎండ్ అప్ విత్ ఎ బిగ్గర్ ప్రాబ్లం. రిప్రొడక్టివ్ ఏజ్కి వచ్చేసరికి చాలా పెద్ద ప్రాబ్లంలో వెళ్ళిపోతారు. చాలా ఉంటుంది. సి ఐ నెవర్ ఎవర్ సజెస్ట్, ఒకటి యూ హ్యావ్ ఎ ప్రొలాంగ్డ్ పీరియడ్, అంటే మీరు 6 days 5 days కన్నా హెవీ బ్లీడ్ అవుతూ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఉంటే అప్పుడు ఎనీమిక్ అవ్వకూడదు, హిమోగ్లోబిన్ లాస్ అవ్వకూడదు, తక్కువ రాకూడదు, కాబట్టి యూ కెన్ కన్సిడర్ దట్ అన్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవాలి కూడా. అదర్ దాన్ దట్ నాకు అసలు పీరియడ్స్ రావట్లేదు, స్కాంటీ పీరియడ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి, లేకపోతే సైకిల్ 28 days to 32 సైకిల్ కన్నా ముందు వస్తుంది, వీటన్నిటికీ మెడికేషన్ అక్కర్లేదు.
అండర్లైన్గా D3 డెఫిషియన్సీస్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాయి, B12 డెఫిషియన్సీస్ ఉంటాయి, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఈ మూడింటిని ఫస్ట్ బ్లడ్ వర్క్ తీసుకొని ఈ 3 ఇంబ్యాలెన్స్ ఉన్నాయా లేదా అని కరెక్ట్ చేసుకోండి. దీని తర్వాత ఎక్కడ రాంగ్ వెళ్తుంది, డైటా, ఎక్సర్సైజా, లేకపోతే వెయిట్ గెయిన్ అయిపోతున్నారా, రాత్రి పడుకోవట్లేదా, స్ట్రెస్ అవుతున్నారా, వీటన్నిటిని అడ్రస్ చేసుకుంటూ వెళ్తే కనుక యూ డోంట్ నీడ్ మెడికేషన్ అక్కర్లేదు. సో మీ దగ్గర ఎన్రోల్ అయిన ఒక PCOD PCOS యూత్ ఎన్ని రోజుల్లో మీరు రివర్స్ చేస్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ టైప్స్ ఆఫ్ PCOS. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కేసు. సో సివియారిటీని బట్టి మాకు రీసెంట్గా వచ్చిన కేస్ వీ గాట్ అరౌండ్ 17 years. షీ వెయిస్ అరౌండ్ 100 kgs కానీ పీరియడ్స్ రెగ్యులర్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇక్కడ ఉన్న కేసెస్, సో వెన్ యూఆర్ 100 kgs, ఫేషియల్ యాక్నీ ఉంది, చాలా మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కనిపిస్తుంది, హిర్సిటిజం అంటే చీక్స్ మీద, అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంది, పీరియడ్స్ నార్మల్. సో తినకేంటి డైరెక్ట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ చాలా అబ్నార్మల్గా ఉంది, ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉంది. సో దీంట్లో మనం కరెక్ట్ చేయాల్సింది వెయిట్, ఐడియల్ వెయిట్ ఆమె 5'3" ఉంది. సో ఆల్మోస్ట్ లైక్ 55 kgs ఈజ్ హర్ ఐడియల్ బాడీ వెయిట్ అనుకుంటే 50 kgs మోర్ దెన్ హర్ ఐడియల్ బాడీ వెయిట్ ఉంది. దిస్ టేక్స్ 6 months ఆఫ్ గుడ్ టైమ్ కేసీ. సో ఇలాగా మీరున్న వెయిట్ ఏంటి, మీకున్న ఇన్ఫర్టిలిటీ ఇష్యూసా, PCOS వల్ల ఏమొస్తుంది, మీకు పీరియడ్స్ అబ్నార్మల్ వస్తున్నాయా, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటుందా, ఎండోమెట్రియాసిస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందా, లేకపోతే ఎండోమెట్రియల్ సర్జరీ జరిగిపోయిందా ఆల్రెడీ, ఏం కరెక్ట్ చేయాలి మీ PCOSలో, టెస్టోస్టిరాన్సా, ప్రొలాక్టిన్సా, లేకపోతే కార్టిసోల్స్ అంటాం, ఇలా అన్ని ప్యానల్ తీసుకున్నప్పుడు మీకు అబ్నార్మాలిటీస్ ఏంటి అని దాని డ్యూరేషన్ ప్రకారం మనం వెళ్ళొచ్చు కేసీ. ఇట్ టేక్స్ ఎనీవేర్ బిట్వీన్ 4 months to 6 months. And what is the assurance that you give, Vinisha, for this? అష్యూరెన్స్ అంటే ఇన్ వాట్ వే యూ ఆర్ ఆస్కింగ్ కేసీ? అదే డయాబెటీస్ చెప్పారు కదా 100% రివర్స్ చేస్తానని. 100% రివర్సల్, యూ స్టిక్ విత్ ఇస్. అగైన్ దిస్ ఈజ్ రివర్సబుల్, అదైతే నేను చెప్పగలను. ఎక్సర్సైజ్ చేయండి, మ్యాజిక్ మంత్ర అడుగుతారా, ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ 2 things, ఈ 2 విషయాలు చేస్తే నేను కరెక్ట్ చేసుకోగలను, నా PCOS రివర్సల్కి హెల్ప్ అయ్యే 2 things అడిగితే కనుక ఫస్ట్ ఈజ్ లైక్ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్. మీ బాడీకి తగ్గట్టు మీ హైట్కి, వెయిట్కి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ప్రాపర్ ఇవాల్యుయేట్ చేసి ఒక న్యూట్రిషన్ ప్లాన్ని తీసుకోండి. మనంతటి మనం చేసుకోవాలంటే ఇట్ టేక్స్ లైక్ ఇయర్స్ టుగెదర్ టు ఫిగర్ అవుట్. సో ఐ వుడ్ సే హైలీ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్, ఎవరికైతే బ్లడ్ వర్క్ అనాలిసిస్ అండ్ న్యూట్రిషన్ మీద గైడెన్స్ ఇవ్వగలరు ప్రాపర్గా, అది ఫస్ట్ స్టెప్ తీసుకోండి. సెకండ్ ఈజ్ లైక్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్, ఈ 2 ఫిక్స్ చేసుకోండి. ఈ 3 వెన్ ఇట్ ఈస్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఖచ్చితంగా మీ PCOS రివర్స్ అవుతుంది. సో ఇది పర్సనల్ డైట్స్ అంటే మీరు ఒక PCOD PCOS పేషెంట్ మీ దగ్గరకు వస్తే వాళ్ళ బ్లడ్ వర్క్స్, అంటే వాళ్ళదంతా మీరు చూసి అప్పుడు దెన్ యూ రికమెండ్ దెమ్ డైట్స్? ఎస్ ఆబ్వియస్లీ అదే చేయాలి కదా కేసీ. కొన్నిసార్లు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీరియడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా, ఐ టెల్ యూ, ఇది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కన్వెన్షనల్ హార్మోనల్ ప్యానెల్ మనం చేస్తాం. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్, ఇలా కొన్ని హార్మోనల్ ప్యానెల్ తీస్తాము. మేము అబ్జర్వ్ చేసింది ఓవర్ ఇయర్స్ ఏంటి అంటే, హార్మోనల్ ప్యానెల్లో, కన్వెన్షనల్ హార్మోనల్ ప్యానెల్లో అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినా యూ కెన్ స్టిల్ హ్యావ్ మీ అబ్నార్మల్ పీరియడ్స్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు. సో ఒక రిపోర్ట్, దీంట్లో కన్వెన్షనల్ టెస్ట్ కన్నా మేము అడ్వాన్స్డ్ టెస్టింగ్ చేస్తాం కేసీ, విచ్ ఈస్ ఎక్స్పెన్సివ్, నేను అందరికీ సజెస్ట్ కూడా చేయను, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ డచ్ టెస్ట్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆన్ ఏ బ్లడ్ వర్క్ క్యాచ్ చేయడం చాలా కష్టం, బికాస్ ఈ సైకిల్లో ఒక్కొక్క సైకిల్ ఇంపార్టెన్స్లో, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నాకు బ్లడ్ వర్క్లో నార్మల్ వచ్చింది కానీ నాకెందుకు పీరియడ్ సరిగ్గా రావట్లేదు అన్నది కామన్ క్వశ్చన్. దీనికి నేను ఆన్సర్ ఏం చెప్తాను అంటే, కన్వెన్షనల్గా మనం చేసే హార్మోనల్ ప్యానెల్ నాట్ ట్రూ టు ద ఇంబ్యాలెన్సెస్ అని చెప్తాను. సో బ్లడ్ వర్క్లో మనం చూసేది మెయిన్గా D3 డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీస్, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాట్ ఆర్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, ఫాస్టింగ్ ఇన్సులిన్, షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, ఇవి చెక్ చేసుకుంటాం. హార్మోనల్ ప్యానెల్ కమ్స్ సెకండరీ అన్నది నా ఒపీనియన్. సో వీటిలో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే మీ సిమ్టమ్స్ని బట్టి క్లినికల్గా మనం బ్లడ్ వర్క్ని కోరిలేట్ చేసుకొని ఆ సప్లిమెంట్స్ పెట్టి న్యూట్రిషన్ ప్లాన్ చేస్తాం. సో సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. ఓవరాల్గా వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ బ్లడ్ వర్క్స్ చేసి వాళ్ళకు ఒక పర్సనలైజ్ న్యూట్రిషన్ ఇచ్చి, దాంతోపాటు సప్లిమెంట్స్ ఇచ్చి, దాంతోపాటు మీరే సొంతగా యాజ్ యూ హ్యావ్ టోల్డ్ ఒక యోగా, ఒక ఎక్సర్సైజ్, ఆ ట్రైనర్స్ మీ దగ్గరే ఉన్నారు కదా. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ డెఫినెట్గా మేము పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్తో పాటు మీరు వర్కౌట్స్, యోగా చేసుకోవాలి ఆన్లైన్లో అనుకుంటే కనుక యూ కెన్ టాక్ టు అస్
ఈ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తే మేము మీకు తగ్గట్టు పర్సనలైజ్ చేస్తాం, లేదా గ్రూప్ వర్కౌట్స్ అన్నా కూడా గ్రూప్ వర్కౌట్స్ ప్రొవైడ్ చేస్తాం. So overall is personalized nutrition with supplements and sleep and exercise, which you people can Yes. take care of the entire spectrum. ఎక్కడికి వెళ్ళక్కర్లే, యూ కమ్ హియర్, వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్. And then you can everything. reverse it in 3 to 6 months. 6 months I would say, give us like 6 months, 3 to 6 months. Yeah, Thank you so much, Vinisha, for this. my pleasure.